అందరికీ నమస్కారం. ఎప్పుడైనా భూమి పత్రాలు చూశారా? అబ్బో, అందులో ఉండే కొన్ని పదాలు అస్సలర్థం కావు కదా, మనని భలే కన్ఫ్యూజ్ చేస్తాయి. సరే, ఈరోజు మనం ఆ కష్టమైన పదాల వెనుకున్న అసలు కథేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఓ భూమి కొనాలనుకుంటున్నామనుకోండి, ఎన్నో కొత్త కొత్త పదాలు మన ముందుకొస్తాయి. మరి అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ మాటలకు అర్థమేంటో క్లియర్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. చూడండి, ఈ పట్టా, ఈనాం, సీలింగ్, అసైన్డ్ ఇవన్నీ వింటుంటే ఒక పెద్ద పదాల అడవిలో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది కదా. కాని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి పదం వెనక ఒక కథ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. మనమేం చేద్దామంటే ఒక్కొక్క పదాన్ని పట్టుకొని దాని సంగతేంటో తేల్చేద్దాం. సరే, మొదలు పెడదామా? ముందుగా ప్రభుత్వం కంట్రోల్లో ఉండే భూముల గురించి మాట్లాడుకుందాం. అంటే గవర్నమెంటే చిక్తో నిర్వహించే లేదా ఇచ్చే భూములన్నమాట. మొదటిది అసైన్డ్ భూమి. అసలు ఈ అసైన్డ్ అంటే ఏంటి? దీని వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పది. భూమి లేని పేదవాళ్లకు వాళ్లు వ్యవసాయం చేసుకోవడానికో లేదా ఇల్లు కట్టుకోవడానికో ప్రభుత్వం ఇచ్చే భూమి ఇది. ఒక రకంగా వాళ్లకి అండగా నిలబడ్డామన్నమాట. అయితే ఇక్కడో చాలా ముఖ్యమైన విషయముంది. ప్రభుత్వం భూమి ఇచ్చింది కదా అని అది మన సొంతం అయిపోయినట్టు కాదు. అసలు ఓనర్ ప్రభుత్వమే. మనకిచ్చింది కేవలం దాన్ని వాడుకునే హక్కు మాత్రమే. అమ్ముకునే హక్కు అస్సలుండదు. అమ్మడమనేది చాలా వరకు చట్టవిరుద్ధం. కేవలం వ్యవసాయం లాంటి నిర్దిష్ట పనులకే దాన్ని కేటాయిస్తారు. అందుకే ఎవరైనా భూమి కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాట్న అసైన్డ్ భూమిని కొంటే ఆ అమ్మకం చట్టప్రకారం చెల్లదు. అంటే మనం పెట్టిన డబ్బులన్నీ గంగలో కలిసినట్టే. అందుకే ఆ భూమికి అమ్మకంపై ఏమైనా ఆంక్షలున్నాయో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సీలింగ్ అంటే మన ఇంట్లో ఉండే పైకప్పు కాదు. ఇక్కడ లిమిట్ లేదా పరిమితి అని అర్థం. అంటే ప్రభుత్వం ఒక చట్టం పెట్టింది. దాని ప్రకారం ఒక వ్యక్తికి ఇంతకంటే ఎక్కువ భూమి ఉండకూడదని ఒక లిమిట్ పెట్టింది. ఆ లిమిట్ కంటే ఎక్కువగా ఉన్న భూమిని ప్రభుత్వం తీసేసుకుంటుంది. అలా తీసుకున్న భూమినే సీలింగ్ ల్యాండ్ అంటారు. సో విషయమేంటంటే, ఈ భూమి మొదట ఒక పెద్ద భూస్వామి దగ్గర ప్రైవేట్ ఆస్తిగా ఉండేది. కాని ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చాక ఆ లిమిట్కి మించిన భూమి ప్రభుత్వ ఆస్తిగా మారిపోయింది. తర్వాత ప్రభుత్వం ఆ భూమిని మళ్లీ భూమి లేని వాళ్లకే పంచుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో భూమి యాజమాన్యం ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, తిరిగి కేటాయించే వరకు. సరే, ఇప్పటిదాకా ప్రభుత్వ చట్టాల వల్ల వచ్చిన భూముల గురించి చూసాం. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన భూముల గురించి చూద్దాం. వీటికి వాటికంటూ ఓ చరిత్ర, ఓ సామాజిక కథ ఉంటుంది. తర్వాత వచ్చేది భూదాన భూమి. ఈ పేరులోనే ఉంది, భూమిని దానం చేయడం. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆచార్య వినోబా భావే గారు ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపారు. ఆయన పెద్ద పెద్ద భూస్వాముల దగ్గరికి వెళ్లి, మీకున్న భూమిలో కొంత భూమి లేని పేదలకు దానం చేయండి అని అడిగారు. అలా స్వచ్ఛందంగా దానం చేసిన భూమినే భూదాన భూమి అంటారు. ఇది కూడా ఒక రకంగా సామాజిక ఉద్యమం నుంచే పుట్టింది. ఈ భూమిని ఒక ప్రత్యేక ట్రస్ట్ లేదా బోర్డు చూసుకుంటుంది. అసైన్డ్ భూమిలాగే దీన్ని కూడా అమ్మడంపై చాలా ఆంక్షలుంటాయి. ఎందుకంటే దీని అసలు ఉద్దేశ్యం భూమి లేని పేదలకు సహాయం చేయడమే కదా. ఇక వక్ఫ్ భూమి. ఇది ముస్లిం చట్టం ప్రకారం వచ్చేది. ఎవరైనా ఒక వ్యక్తి తమ ఆస్తిని దేవుడికి లేదా మతపరమైన ధార్మిక కార్యక్రమాలకు శాశ్వతంగా రాసిచ్చేస్తారు. అలా అంకితం చేసిన ఆస్తినే వక్ఫ్ అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం, వక్ఫ్ ఆస్తుల్ని అమ్మడం గానీ వేరే వాళ్లకి బదిలీ చేయడం గానీ కుదరదు. ఎందుకంటే అది దేవుడికిచ్చేసినట్టు. ఈ ఆస్తులన్నిటినీ వక్ఫ్ బోర్డ్ అనే సంస్థ చూసుకుంటుంది. సో ఇది అమ్మకానికి కాదు. గ్రామకంఠం. ఇది చాలా ఆసక్తికరమైనది. పాత రోజుల్లో ఊరి చివరన కొంత స్థలాన్ని ఊరి ప్రజలందరూ ఇల్లు కట్టుకోవడానికి వదిలేసేవారు. దానికి ప్రత్యేకంగా సర్వే నంబర్లో అవే ఉండేవి కావు. అదొక రకంగా ఊరి కామన్ ప్లేస్ అన్నమాట. సాంప్రదాయంగా ఇది ఊరి జనం నివసించడానికే ఉపయోగపడేది. చాలాసార్లు హైకోర్టులు కూడా ఇది ప్రైవేట్ నివాసాలకే కాని ప్రభుత్వానికి కాదునే చెప్పాయి. ఎవరైనా చాలా కాలంగా ఒక గ్రామకంఠం స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తుంటే వాళ్లకే యాజమాన్య హక్కులు వస్తాయి. అందుకే దీనికి కొన్నిసార్లు వేరే భూముల్లాగా పక్కా సర్వే నంబర్ ఉండకపోవచ్చు.
సరే, ఇన్ని రకాల భూముల గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు మనం అందరం ఎక్కువగా కొనే లేదా అమ్మే భూమి గురించి, అంటే పట్టా భూమి గురించి తెలుసుకుందాం. అసలు ఈ పట్టా భూమి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రైవేట్ భూమి. దీనిపై ఒక వ్యక్తికి పూర్తి హక్కులుంటాయి. ఆ హక్కుని అధికారికంగా నిర్ధారించే డాక్యుమెంటే పట్టా. ఇది ఉంటే ఆ భూమి మీదే అని చెప్పడానికి లీగల్ ప్రూఫ్ అన్నమాట. ఒక్కసారి అసైన్డ్ భూమికి పట్టా భూమికి తేడా చూద్దాం. చూడండి, అసైన్డ్ భూమికి అసలు ఓనర్ ప్రభుత్వం, కానీ పట్టా భూమికి ఓనర్ ఒక ప్రైవేట్ వ్యక్తి. అసైన్డ్ భూమిని అమ్మలేరు, కానీ పట్టా భూమిని స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు, బదిలీ చేయొచ్చు. అసైన్డ్ భూమి ముఖ్యంగా సామాజిక సంక్షేమం కోసమిస్తే, పట్టా భూమి మన వ్యక్తిగత ఉపయోగం కోసం ఉంటుంది. ఈ తేడా చాలా ముఖ్యం. సరే, ఇన్ని రకాల భూముల గురించి తెలుసుకున్నాం కదా, చాలా బాగుంది. కానీ ఈ సమాచారాన్ని ఉపయోగించి మనం పెట్టే పెట్టుబడిని ఎలా కాపాడుకోవాలి? దానికి ఓ చెక్ లిస్ట్ చూద్దాం. దానికంటే ముందు జమాబందీ అనే ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఇది మరేంటో కాదు, మన భూమి రికార్డులని అప్డేట్ చేసి అధికారికం చేసే ప్రాసెస్. ముందు అధికారులు వచ్చి సర్వే చేస్తారు, సరిహద్దులు చూస్తారు. తర్వాత రెవెన్యూ అధికారులు రికార్డులన్నీ తనిఖీ చేస్తారు. ఏవైనా గొడవలుంటే పరిష్కరించి ఫైనల్గా ఓనర్షిప్ని అధికారికంగా రికార్డ్ చేస్తారు. అప్పుడు ఆర్ఓఆర్ 1B లాంటి ఫైనల్ రికార్డ్ తయారవుతుంది. సో భూమి కొనేటప్పుడు ఈ చెక్లిస్ట్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ముందుగా మనం కొనేది ఏ రకమైన భూమి, పట్టానా అసైన్డా అని అడగండి. దాని అమ్మడం మీద ఏమైనా ఆంక్షలున్నాయా అని తెలుసుకోండి. లేటెస్ట్ రెవెన్యూ రికార్డ్స్లో అమ్మేవాళ్ల పేరు ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా ఆ భూమి మీద ఏమైనా పాత గొడవలు, కోర్టు కేసులున్నాయేమో విచారించండి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికాకే ముందుకు వెళ్లడం చాలా సేఫ్. చివరగా ఒక్క మాట, మనం కొనేది కేవలం ఒక భూమి మొక్క కాదు, దానికి కూడా ఓ చరిత్ర ఉంటుంది, ఓ కథ ఉంటుంది. కాబట్టి కేవలం కాగితాలు చూసి ఆగిపోకండి. మీరు కొంటున్న భూమి వెనుకున్న అసలు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే దాని నిజమైన విలువ తెలుస్తుంది.